జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో పితృదోషాలుంటే వాటిని ఏ విధంగా గుర్తించాలో, పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, పితృదోషాల వల్ల కలిగే ప్రభావాలేంటో, వాటి నుంచి బయటపడే నివారణ మార్గాలేంటో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో కొన్ని గ్రహాలను బట్టి పితృదోషాలు, పితృశాపాలు తెలుసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో సూర్యగ్రహాన్ని పితృగ్రహము అంటారు. అంటే రవిగ్రహము ఎవరికైనా సరే జాతక చక్రంలో రాహువుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిసి ఉన్నట్లయితే దాన్ని పితృదోషం అనే పేరుతో పిలుస్తారని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు జన్మించినటువంటి జాతక చక్రములో, జన్మ కుండలిలో రవి రాహువు, రవి కేతువు, రవి శని ఈ గ్రహాల కలయిక ఉన్నట్లయితే దాన్ని పితృదోషము అంటారు. అలాగే జాతక చక్రములో 2వ స్థానాన్ని కుటుంబ స్థానము అంటారు. జన్మకుండలిలో ఉన్న 12 స్థానాల్లో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు 2వ స్థానాన్ని కుటుంబ స్థానం అంటారు. ఈ కుటుంబ స్థానములో శని ఉన్నా, కుటుంబ స్థానములో రాహు ఉన్నా, కుటుంబ స్థానంలో కేతు ఉన్నా కూడా దాన్ని పితృదోషంగా గుర్తించాలి. ఇలా పితృదోషం కానీ, పితృశాపం కానీ జాతక చక్రంలో ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు అనేటటువంటివి మనకు తెలుస్తాయి. ఆ సంకేతాలు ఏంటంటే, ఇంట్లో ఎక్కువగా ఎప్పుడూ మానసిక అశాంతి ఉన్నట్లయితే దానికి పితృదోషం కారణమవుతుంది. వివాహాలు ఆలస్యం అవటం, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండటము, అలాగే ఎప్పుడు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటము, ఎంత ప్రయత్నించినా జీవితంలో అభివృద్ధి రాకపోవటము, సంపాదించిన ధనం నిలబడకపోవటం, ఇవన్నీ కూడా జాతకంలో పితృదోషాల వల్ల సంభవిస్తూ ఉంటాయి. పితృదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు. వాటిలో ముఖ్యమైనవి అమావాస్య, పౌర్ణమి పరిహారాలు. ఎవరైతే అమావాస్యకి, పౌర్ణమికి ఉపవాసం ఉంటూ ఉంటారో వాళ్ళకి క్రమక్రమంగా పితృదోషాలు తొలగిపోతాయి. పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అమావాస్య రోజు స్వయం పాకం దానం ఇవ్వాలి. అంటే 2 పూటల భోజనానికి అవసరమైన ఉప్పు, పప్పు, కూరగాయలు, బియ్యము వీటన్నిటినీ ఎవరికైనా దానం ఇస్తే, ఈ స్వయం పాక దానం అమావాస్య రోజు ఇస్తూ ఉంటే కూడా పితృదోషాలు, పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పౌర్ణమికి, అమావాస్యకి దేవాలయం బయట ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయటం ద్వారా కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్తే కూడా పితృదోషాలు తగ్గిపోతాయి. అలాగే ప్రతి అమావాస్యకి రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగిస్తే కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సులభమైన విధి విధానాలు పాటిస్తూ వీటితో పాటుగా పితృదోష నివారణ కోసం గోకర్ణం క్షేత్రంలో కానీ, త్రయంబకేశ్వర క్షేత్రంలో కానీ పితృదోష నివారణ పూజ చేయించుకున్నా కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకుని పితృదేవతలు ఉన్నత లోకాలు చేరటానికి, వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన ఉండ్రాళ్ల తద్దె సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. తతశ్చ ఓం ఇతి ధ్వనిరభూత్. తతశ్చ ఓం ఇతి ధ్వనిరభూత్. అప్పుడు ఓం అనే ధ్వని బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. ఆ వచ్చినది సవై గజాకార అని. ఎప్పుడైనా ఒకరికి చెప్పేటప్పుడు శాస్త్ర ప్రమాణం చూపించి చెప్పాలి. ప్రమాణం లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి. ఇది శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాం ఇక్కడ. అందుకే సహ అపశ్యదాత్మనాత్మానం. ఎలాగా? తతశ్చోమితి ధ్వనిరుభూత్ సవై గజాకార. అంటే బ్రహ్మదేవుడు కూడా ఎవడు ఆత్మగా ఉన్నాడో, కూడా అన్నామే కానీ బ్రహ్మదేవుడికి మాత్రమే అనలేదు. కనుక బ్రహ్మదేవుడు కూడా అంటే సర్వప్రపంచమునకు ఉన్నటువంటి వాడే బ్రహ్మదేవుడికి ఆత్మగా ఉన్నవాడు. ఆయన్ని ఓంకారం ఆ రూపంలో కనిపించింది. ఏ రూపంలో? గజరూపధరం దేవం. ఏనుగు ముఖంతో గోచరించాడు. ఎలా ఉన్నాడో తెలుసా? జాగ్రత్తగా వెలసింది. గజరూపధరం దేవం శశివర్ణం చతుర్భుజం. ఈ మాట దేనిలోది? గణేశ తాపినీయ ఉపనిషత్తులది. ఇది తీసుకుని మనకు శ్లోకంలో పెట్టింది పురాణంలో ఋషులు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ మాట వినగానే కొందరు ఏమంటారంటే ఇది గణపతి గురించి చెప్పట్లేదు, విష్ణువు గురించి చెప్తున్నారన్న. అంటే మాకు అభ్యంతరం లేదు, కానీ గణపతి గురించి చెప్పడం లేదు అంటే అభ్యంతరం ఉంది. ఇది 100% గణపతి శ్లోకం. ఎందుకంటే వేదములో ఉన్న శశివర్ణం చతుర్భుజం ఇక్కడ ఉంది. అది తీసుకొచ్చి ఇందులో పెట్టారు. శశివర్ణం చతుర్భుజం అనేది ప్రమాణం ఏది అంటే ఈ ఉపనిషత్తు ప్రమాణం. గజరూపధరం దేవం శశివర్ణం చతుర్భుజం. ముందు ఎలా కనబడ్డాడంటే శశివర్ణంతో గోచరించాడు. శశి అంటే చంద్రుడు. చంద్రుడిలాగా వెన్నెల చల్లగా కనబడితేనే వాడిని చూస్తాడు. సూర్యుడు వచ్చి కనబడితే చూస్తామండి, తలదించుకుని మంచిదంటాం. ముందు కనబడ్డది మాత్రం శశివర్ణం చతుర్భుజం, అలాగే గోచరించాడు ఆయన. సరిగ్గా అదే తీసుకుని శుక్లాంబరధరం, తెల్లని వస్త్రముడితో, అంతా తెలిపే, అంటే శుద్ధ సత్వస్వరూపంతో ఉన్నాడు. గుణాలకు అతీతుడైన వాడు ఎలాగూ కనబడ్డు, గుణం లేనిది ఏదీ కనబడదు. కానీ రజోగుణ తమో గుణాలతో కాకుండా శుద్ధ సత్వగుణంతో భగవంతుడు కనబడ్డాడు. అందుకే శుద్ధ సత్వగుణ వర్ణము తెలుపు, వస్త్రము తెలుపే. ఆయన శశివర్ణం చతుర్భుజాలతో కనబడ్డాడు. మొదట కనబడ్డ గణపతి చతుర్భుజుడు. చతుర్భుజ గణపతిని మనం ధ్యానించాలి. చతుర్భుజాలు దేనికి సంకేతమో తెలుసా? దిక్కులు ఎన్నండి? 4. ఎంత చెప్పినా, ఎంత చేతులు చాచినా 4 దిక్కులేగా. ఇంకా విదిక్కులు పైన కింద ఇవన్నీ 4 దిక్కుల లోపలే. కనుక 4 దిక్కుల్లో ఎందుకు చూపిస్తున్నాడంటే 4 చేతులు, 4 దిక్కుల్లో ఉన్నవాడిని నేనే అని చెప్పడానికి 4 చేతులు ధరించి ఉన్నాడు స్వామి. ఇది తెలుసుకోవాలి. ఎందుకు 4 చేతులు తెలిసేక? కనుక ఎంత వ్యాపించాడంటే 4 దిక్కుల్లో వ్యాపించాడు. వ్యాపించిన వాడెవరు? విష్ణు. కనుక తెల్లని వస్త్రము ధరించి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, తెల్లని కాంతులు ఉన్నవాడు. మరి విష్ణు అంటే నీలకాంతులు వాడు కదా, ఆయనకి తెల్లని కాంతులు ఉన్నాయా? ఆయనకు ఉన్న రూపం ఉంటుంది. ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పట్లేదు. ఆయన చెప్పినప్పుడు ఆయనే. ఎవడికి పెళ్లి చేస్తే వాడి పెళ్లి కొడుకు, వాడే గొప్పతనం. ఇప్పుడు గణపతి మనకు ప్రధానం. కానీ శశివర్ణం చతుర్భుజం. ఏ వదనం అయింది? ప్రసన్నవదనం ధ్యాయేత్. ప్రసన్నవదనం ఏమంటే ఇక్కడెక్కడ ఏనుగు మొహం గురించి చెప్పారా అని అన్నాడు ఒక ఆయన. మీరు సరిగ్గా అమర కోసం చదువుకున్నారా? నిఘంటువులు చదువుకున్నారా? సంస్కృతం చదువుకున్నారా? అయితే వినండి. ప్రసన్నవదనం అంటే ప్రసన్నమైన వదనంతో ఉన్నట్ట. ఎప్పుడైనా దేవతను ఎలా ధ్యానించాలంటే మన పట్ల సుముఖంగా ఉన్నట్టు ధ్యానించాలి. అదే ధ్యానానికి కూర్చొని మన మీద కోపంగా చూస్తున్నట్టు దేవుడిని ధ్యానించకూడదు. ఎవరైనా మనల్ని చూసి నవ్వారు అనుకోండి, అమ్మయ్య ప్రసన్నంగా ఉన్నా అనుకుంటామా లేదా? అందుకే దేవతను ధ్యానించేటప్పుడు కూడా నవ్వుతూ మనం చూస్తున్నట్టే ధ్యానించాలి. కోపంగా గుడ్లూరుమి చూస్తున్నట్టు ధ్యానించకూడదు. శత్రువులు అలా చూడు మాత్రం, నన్ను మాత్రం అలాగే చూడని ప్రార్థించాలి. తంవో జంభేదధామని వేదమే, అది మనకేముందండి. సరే, మొత్తానికి ప్రసన్నంగా ఉన్నట్టు ధ్యానించాలి. కానీ గణపతి ప్రసన్నమూర్తి అండి. అందుకే ప్రసన్నవదనం, ప్రసన్నవదనంతో ఉన్నవాడు ధ్యానించన్నారు. కానీ ప్రసన్నవదనం అంటే అనుకూలమైన వదనం అన్నారు, కానీ గణపతిని ఎక్కడ చెప్పారన్నాడు ఒక ఆయన. కానీ సరిగ్గా నిఘంటువుల్లో చెప్పబడుతుంది ప్రసన్నో కరటీముఖ. ప్రసన్నం అంటే ఏనుగు ముఖం అని ఒక అర్థం ఉన్నది. కనుక ప్రసన్నవదనం అంటే అర్థం ఏంటి? ఏనుగు వదనంతో ప్రకాశించేవాడు. ప్రసన్నవదనం ధ్యాయేత్. ఎందుకు? సర్వ విఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ చెప్పుకున్నాం. ఇవాళ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీనికి ప్రమాణం ఏమిటి? వేదం అంటే ఉపనిషద్ వాక్యం. కాబట్టి ఇక్కడ గజరూపధరం దేవం శశివర్ణం చతుర్భుజం ఇలా కనబడ్డాడు. ఎవరు ఇలా వచ్చారు మర్చిపోదు. ఓంకారమే ఈ రూపం ధరించింది అని స్పష్టంగా ఉపనిషత్తు చెప్తూ ఉంటే, గణపతికి సంబంధించి కొన్ని మంత్రశాస్త్ర గ్రంథాల్లో ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఆయన ఓంకార రూపుడని ప్రతిపాదన చేస్తున్నాం. ప్రణవస్వరూప వక్రతుండం ఘంటసాల గారు పాడారు కనుక ఏదో తెలిసింది చెప్పినట్టు అనిపించింది. ఆయన పాడకపోయి ఉంటే అది కూడా పెద్ద ఏదో అనిపించేది. ముత్తుస్వామి దీక్షితులు అనే వారు రచించాను కూడా ఎంతమందికి తెలుసో. అందులో ఉంది ప్రణవస్వరూప వక్రతుండం అని. ఇక్కడ మంత్రశాస్త్ర గ్రంథాల ఆధారంగా చెప్తున్నాయి. ఎవరు నిన్న మొన్న రాసిన వాళ్ళు కాదు. ఓమిత్యాదౌ వేదవిదో యం ప్రవదంతి. ఓం ఇతి ఆదౌ వేదవిదో యం ప్రవదంతి బ్రహ్మాధ్యాయం లోకవిధానే ప్రణమంతి యః అంతర్యామి ప్రాణిగణానాం హృది రూఢం తం విఘ్నేశం దుఃఖ వినాశం కలయామి. ఇక్కడ వింటున్న శ్లోకములన్నీ నిత్యం చదువుకోదగ్గవే. ఓం ఇతి ఆదౌ వేదవిదః యం ప్రవదంతి. ఓం అని వేదవేత్తలు ముందు దేనిని చెప్తారో, అంటే వేదములన్నిటికంటే ముందు వచ్చింది ఏంటి? ఓంకారమే ముందు వచ్చింది. ఓంకారం లోపల అకారం ఉకారం అకారములు ఉన్నాయి. అంటే ఒక పద్మం మన దగ్గరకు వచ్చి విచ్చుకుంటే ఎలా ఉంటుంది? రేకులన్నీ కనబడతాయి. కానీ ఓంకారం ఒక పద్మంలాగా వచ్చి విచ్చుకుందండి. విచ్చుకోగానే ఆ ఊ మా కనబడ్డాయి. ఇక్కడ అవే సృష్టి స్థితి లయ. అదే బ్రహ్మ విష్ణు రుద్ర మూడంతా దానికే మూలం.
ఆ మూడింటి నుంచి ఋక్ యజుస్ సామములనే వేదములన్నీ వచ్చాయి. కానీ వేదములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓంకారం నుంచి. ఓంకార ప్రభా వేదాహ, అది మాట. ఓంకారం నుంచి వచ్చినవే వేదములన్నీ. కానీ ఓంకారం మొదట వచ్చింది, అటు నుంచి వేదములన్నీ వచ్చాయి. కానీ వేదములన్నిటికంటే ముందే ఉంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే తర్వాత చెప్పబోయే అందం కనిపిస్తుంది మీకు. అన్నిటికంటే ముందే ఉంది ఓంకారం. వేదం చదివే ముందు ఏమంటారండి? ఓం అని అంటారు, అవునా లేదా? ఓం అనే వేదం చదువుతారు. ఓం అనకపోతే వేదంలో ఏ మంత్రానికి బలం రాదు. ఎందుకంటే ఇంట్లో కరెంటుకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టుకున్నా కరెంట్ కనెక్ట్ అయితేనే శక్తి వస్తుంది. అలాగే వేద మంత్రములన్నిటికీ ఓంకారం ముందు తగలాలి, తగిలితే దానికి శక్తి వస్తుంది, ప్రణవం. కనుకనే ఓమిత్యాదో వేద విధ యం ప్రవదంతి. ఇప్పుడు వేద మంత్రములు అన్నాం, ఓంకారము అన్నాం. ఓంకారం అంటే ఏంటి? ఒకటి. వేద మంత్రములు అంటే అనేకం, గణము. అంటే వేద మంత్రములు ఎన్నున్నాయి మంత్రాలు మనకు తెలియదండి, కానీ ఎన్నున్నాయో శాస్త్రం చెప్పేసింది. 7 కోట్లు ఉన్నాయి. 7 కోటి మంత్రములు ఉన్నాయి వేదములు ఎందు. లెక్క పెట్టేటప్పుడు దాన్ని ఏమనాలి? గణం అనాలి. కనుక వేద మంత్రములన్నీ కలిపితే గణమైతే, దానికంటే ముందు వచ్చి దాని యందు వ్యాపించిన శక్తి ఓం గనక వేద మంత్రములు గణములు, ఓంకారం గణపతి. ఇది తెలుసుకోవాల్సింది. మీరు ఏ వేదం అన్నా ఓంకారం లేనిది అనకూడదుగా. అది గణపతి పూజ చేయింది, ఏ పూజ చేయకూడదు. ఓంకారం అన్నది ఏ మంత్రం అనకూడదు. ఇది రెండింటికి ఉన్న అనుబంధం ఇప్పుడు తెలిసింది కదా. అందుకే పసుపు ముద్ద చేస్తాం. ఏ రూపం ఉంది పసుపు ముద్దకి? తమలపాకు మీద పసుపు ముద్ద పెట్టారు. పసుపు ముద్దే పెట్టారు, కానీ దానికి కన్ను, ముక్కు, చెవి, తొండం చెక్కారా అంటే అర్థం ఏంటి? నిర్గుణుడు ఆయనే, సగుణుడు ఆయనే, నిరాకారుడు ఆయనే, సాకారుడు ఆయనే అనే భావం దానిలో దాగున్నది అక్కడ. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు విష్ణుదేవుని గనక ప్రార్థించినట్లయితే సర్వవిధములైనటువంటి చక్కటి శుభతత్వంలో మనమంతా కూడా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. మహావిష్ణువు యొక్క ఆరాధన సర్వ సంపదల్ని కూడాను మనకు ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఆయన పరమాత్మ స్వరూపుడు కాబట్టి ఈ విశ్వమంతా కూడాను ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వం విష్ణుమయం జగత్ అని శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. కాబట్టి నిద్ర నుంచి లేస్తూనే హరినామం చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రవచనం ఉన్నది. కాబట్టి మనం ప్రతినిత్యం కూడాను నిద్రపోయేటప్పుడు శివనామం, నిద్ర నుంచి లేచేటప్పుడు హరినామం చేసే సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నాం. ఇక్కడ విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు, చక్ర పొంగలి వంటివి కూడా ఈ రోజున స్వామికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే ఆ విష్ణునామ సంకీర్తనాన్ని మనసు నిండా కూడాను తలుచుకుంటూ చక్కగా గానం చేసినా కూడాను స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మనకు ప్రసరించబడతాయి. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని ఈ రోజున ఎవరైతే ధ్యానిస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి మానసిక సంతృప్తితో పాటు వివిధ రంగాలలో అభివృద్ధి కూడా గోచరించి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకే ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రం అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ఇస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక శాంతి ఇవన్నిటినీ ప్రసాదించే అమృత తుల్యవంతమైనటువంటి మంత్రరాజముగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కల్మషం లేని హృదయాన్ని ప్రసాదించే అమృత తుల్యవంతమైన మంత్రంగా కూడా చెప్పడం జరిగింది. అందుచేత ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రం ఈ సుదినాన ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించి ఆ విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పత్రులమై తరించెదరుగాక. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశమహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:21. తిథి విధియ సాయంకాలం 6:27 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంకాలం 6:05 వరకు, వర్జం ఉదయం 6:18 వరకు, మరల తెల్లవారుజామున 5:04 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:31 పూర్తవుతోంది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు, మరల రాత్రి 11:03 నుంచి 11:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:40 నుంచి 3:08 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం అశూన్య శయన వ్రతం. అశూన్య శయన వ్రతం సందర్భంగా ఒక మంచం పైన లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి పూజించి ఉత్తములైనటువంటి దంపతులకు దానం చేస్తారు. దానివలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంటుంది, విశేషించి అనుకూలత పెరుగుతుంటుంది. ఎక్కువ కాలం వారు వియోగంతో ఉండరు. అలాగనే మంగళవారం కాబట్టి రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రణంచింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం అప్పులు తీరడానికి ఉపకరిస్తుంది. అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమ ఆశేష వ్రణమాసు విమోచయ అనేటువంటి మంత్రంతో అంగారకుడిని పూజించుకోవడం ద్వారా దీర్ఘవ్యాధులు తగ్గుతాయి. ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. మర్రిపాలు పరమ వైరాగ్యానికి గుర్తు. అందుకే లోకంలో మర్రి చెట్టు లాంటి చెట్టు ఇంకా లేదు. మర్రి చెట్టు అంత దైవ సంబంధమే. మర్రి కొమ్మలకు ఉండేటటువంటి ఆ పుల్ల మొక్కలు ఎండిపోతే హోమంలో వాడతారు, హోమద్రవ్యంగా వాడతారు. దాని యందు అగ్ని తేజస్సు ఉంటుంది. దాని మర్రితో ప్రత్యేకంగా హవనం చేస్తారు. ఇన్ని చేసేటటువంటి విశేషాలు అందులో ఉన్నాయి కాబట్టి చిత్రం వటతరోర్మూలే, అదిగో అటువంటి మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడయా. ఏం ఆశ్చర్యం, ఏమీ ఆశ్చర్యం అంటే మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నారండి అంటే ఏమంటే ఇంకో చోట అక్కడ దాకా వచ్చాక కాళ్ళు ఎప్పెట్టాయా అని కాదు. మర్రి చెట్టే ఈశ్వరుడు, ఈశ్వరుడే మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడన ఇంకొక చెట్టు పుట్టదు, ఎందుకంటే అది పెరగనివ్వదిగా. ఒకసారి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం పనికొచ్చిన తరువాత ఇంకొక జ్ఞానం అన్నది అవసరం లేదు. జ్ఞానము అంటే ఏది అంటే భగవంతుని తెలుసుకొనుట. భగవంతుని తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువే చదువు. ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువు ఇక తాను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన చదువు. అందుకే ప్రహ్లాదుడు చదివించిరి నలుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి
అంటే విద్, వేదం చదువుకున్నాడండి అంటారు. వేదం చదువుకుంటే గౌరవం ఎందుకు ఇస్తారంటే వేదము అన్నది విద్ అన్న ధాతువులంత వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవడానికి వేదం సాధనమో అది చదువుకున్నాడు. అది అదృష్టం, అందుకు నమస్కారం. కాబట్టి పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక సాధనం లేదు, పరమేశ్వరుడే సాధనం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను ఏవేవో చేశాననుకోండి, అవేమీ నన్ను భగవంతుణ్ణి తెలుసుకునేటట్టు చెయ్యవు. దాని చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఆయన నాకు తెలియడానికి అవకాశం ఇస్తాడు. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతస్వర పరపురాణి పురస్సరాణి అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం చేస్తూ. అమ్మా, ఈ పురాణాలు కానీ, వేదాలు కానీ, శృతులు కానీ, స్మృతులు కానీ, ఈ కావ్యాలు కానీ, ఇవన్నీ ఏమిటంటే భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తాయి. ఎక్కడున్నాడో చెప్తాయి తప్ప భగవంతుడి దర్శనాన్ని చేయించలేవు. భగవంతుడి దర్శనం ఎవరు చేయిస్తారు? ప్రీతి పొందిన భగవంతుడు చేయిస్తాడు. నేను భక్తితో బతుకుతున్నాను అనుకోండి, నా భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు నాకు కనపడాలి, ఆయన జ్ఞానం ఇవ్వాలి, ఆయనే ఇక్కడే ఉన్నాను రా అని నాకు అనుభవంలోకి తేవాలి తప్ప అప్పటి వరకు నేనేమనుకుంటాను, ఎక్కడో ఉన్నాడంటాను. అందుకే దూరంగా ఉన్నవి చూడడానికి చెట్టు ఎక్కుతారు. ఎక్కడానికి పనికొస్తుంది చెట్టు అంటే? మిగిలిన ప్రాణులన్నీ వెన్నుపాము అడ్డంగా పుడతాయి, మనుష్యుడు ఒక్కడే నిలువు వెన్నుపాముతో పుడతాడంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి, పైకెక్కాలి. అందుకే ఈశ్వరుల దేవాలయాలన్నీ స్వయంభూ దేవాలయాలు కొండల మీద ఉంటాయి. ఎందుకంటే ఎక్కాలి నువ్వు జీవితంలో, పైకెక్కితే తప్ప ఈశ్వర దర్శనం అవ్వదు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఆ ఊర్ధ్వముఖ చలనం చేయడానికి పైకెక్కడానికి చెట్టు ఆధారం. చెట్టు ఎక్కితే దూరంగా ఉన్నది కనపడుతోంది, దూరంగా ఉన్న కనపడింది ఏమవుతుంది? నీ తృప్తి కలగాలంటే దూరంగా ఉన్నది నువ్వైపోవాలి. ఇప్పుడు నాకు దాహంగా ఉందండి, నేను అలా వెళ్ళిపోతున్నాను, సరోవరం కనపడింది, నా దాహం తీరిపోతుందా? నీళ్లు తీసుకుని పక్కన పట్టుకుని ఏవో పెద్ద పెద్ద అరుపులు వినపడుతున్నాయి, క్రూర మృగాలు, బాబాయ్ కొంచెం దూరంగా వెళ్ళి తాగుదామని వెళ్ళిపోతున్నాను, నా దాహం తీరుతుందా? తీరదు. ఈ నీళ్లు తాగేశాను కాస్త దూరం వెళ్ళి, ఇప్పుడు సరోవరంలో ఉన్న నీళ్లు నా చేతిలో ఉన్న నీళ్లు నేనైపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది? దాహం తీరిపోయింది. నా నీళ్లుగా ఉన్నంతసేపు దాహం పోలేదు, ఆ నీళ్లు నేనైపోయినప్పుడు దాహం పోయింది. అలా దూరంగా ఉన్నవి నేనైనప్పుడు దాహం పోయినట్టే ఆ దాహార్తిని అంటే సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించగలిగింది ఎప్పుడు అంటే కేవలముగా భగవంతుడు అనుభవంలోకి వచ్చినప్పుడు. అలా ఇవ్వగలిగినది చెట్టు, ఆ చెట్టే ఈశ్వరుడు. అందుకే మీరు చూడండి, ఈశ్వరుణ్ణి కట్టడానికి, ఈశ్వరుణ్ణి పట్టడానికి, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధన అవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనమేజయ, ఆత్మయోగ సిద్ధి కావాలనుకున్న సాధకుడు ఈ క్రింది నియమాలను పాటించి తీరాలి. అతడు బ్రహ్మజ్ఞానమాత్ర ఆసక్తుడు కావాలి, వినయశీలి కావాలి, నిరంతరము గురుపాదిష్ట మంత్రజప తత్పరుడు కావాలి, గురుపాదాన్నే నమ్ముకోవాలి, స్వాధ్యాయ తత్పరుడు కూడా కావాలి, ఎల్లప్పుడూ శుచిగా ఉండాలి, ఏ పని చేసినా నియమపూర్వకంగా బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి. ఏది చేసినప్పటికీ కూడా నారాయణ కృష్ణ హరే పరమాత్ముడికి చేస్తున్నామని చేయాలి. చేతులు జోడించుకొని గురువును సేవిస్తూ ఉండాలి. ప్రొద్దున సాయంత్రం కూడా మోక్షార్థమైన అనుష్ఠానాలు చేస్తూ ఉండాలి. నిరంతరము మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ పరమ పదాన్నే చింతిస్తూ ఉండాలి. ఏకాగ్ర చిత్తుడై ధ్యానతత్పరుడుగా ఉండాలి. మనస్సులోకి కామక్రోధాది వికారాలను చేరనీయరాదు. మమతాబంధాలను ఉంచుకోరాదు. స్త్రీ చింత పనికిరాదు, పురుష చింత అంతకన్నా పనికిరాదు. ఈ సాధకుడు తాను ఆచరించే పుణ్యకర్మలను ఫలితాన్ని ఆశించరాదు. స్త్రీ పురుష చింత చేయకూడదు,
పురుషుడు స్త్రీ చింత చేయకూడదు. ఇటువంటి నియమాలను పాటించే సాధకుడు పరబ్రహ్మ పదవిని తప్పకుండా చేరుకుంటాడు. ఎంత సులభం చూడండి, మరి ఎంత సులభంగా చెప్పారు. మనం చేయాలి కదా. అయితే అతడు ఇక అక్కడి నుంచి వెనక్కు మరలి రాడు. ఆ బ్రహ్మ పదవినే అక్షరం అంటారు. దీనిని నిష్కామ కర్మయోగం ద్వారా కానీ జ్ఞానయోగం ద్వారా కానీ సాక్షాత్కరించవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. జనమేజయ, ఇప్పుడు చెప్పిన నియమాలన్నిటికీ సారాంశం ఒకటే. తను చేసే కర్మలకు ఫలితం కావాలనుకుంటే, బంధం వద్దనుకుంటే ముక్తి. ఇదే ముఖ్య సూత్రం. పూర్వజన్మల్లో ఉత్తమ పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఈ సూత్రం అందుతుంది. ఈ సూత్రం ద్వారా ముక్తిని అందుకున్న వారికి ఇక పునర్జన్మ లేదు. ఈ విధంగా వైశంపాయన మహర్షి వర్ణించిన యోగ ప్రక్రియలను విన్న జనమేజయ మహారాజు ఇలా ప్రశ్నించాడు. మహర్షి, మీరు చెప్పిన యోగానికి వచ్చే విఘ్నాలు ఎలా ఉంటాయి? ఈ యోగంలో సాధకుడు దేనిని ధ్యానించాలి? దేన్ని ధ్యానిస్తే పునర్జన్మ లేకుండా పోతుంది? యోగసిద్ధి అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? దయచేసి వివరించండి అని అడిగాడు. వైశంపాయన మహర్షి తన కథను ఇలా కొనసాగించాడు. జనమేజయ, మంచి ప్రశ్న వేశావు. శ్రద్ధగా విను. సాధకుడికి వైరాగ్యం లేనప్పుడు యోగ విఘ్నాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. వాటిలో మొదటిది పంచేంద్రియ వ్యామోహం. యోగి ముందుగా దీన్ని దాటాలి. తర్వాత యోగికి పంచేంద్రియ సిద్ధులు వస్తాయి. పంచేంద్రియ సిద్ధులు అంటే దూరదర్శనం, అంటే దూరంలో ఉన్న వస్తువులను ఇక్కడి నుంచే చూడగలగటం. దూర స్పర్శనం, దూరంలో ఉన్న వస్తువులను ఇక్కడి నుంచే ముట్టుకోగలడం. దూరశ్రవణం, దూరంలో ఉన్న శబ్దాలను వినగలడం. దూరస్థ రంధ్రగ్రహణం, అంటే దూరంలో ఉన్న వాసనలను గ్రహించగలడం. ఎక్కడెక్కడో ఉంటాయి దూరంగా ఉండే వాసనలు. దూరస్థ రసగ్రహణం, దూరం నుంచే ఆయా పదార్థాల రుచులను గ్రహించగలడం. ఈ 5 సిద్ధులు చాలా ఆకర్షంగా ఉంటాయి. కానీ జ్ఞానయోగికి ఇవి విఘ్నాలే. యోగి వీటిని కూడా పరిత్యజించాలి. దీళ్ళని పరిత్యజించాలి. ఇవి వచ్చేస్తాయి. యోగం చేసేటప్పుడు ఇవి కనపడతాయి. అంతే, యోగ సిద్ధి అయిపోయిందని అక్కడికి మానేస్తాడు. యోగి భ్రష్టుడైపోతాడు, యోగ భ్రష్టుడైపోతాడు. అక్కడికి మానకూడదు. అయిపోయింది, పాస్ అయిపోయింది నాకోని. ఈ మానవ దేహానికి పంచేంద్రియాలు, నవద్వారాలు అనేవి ప్రధానంగాలు. యోగి అయినవాడు తన మనోబలంతో వీటన్నిటినీ నిరోధించి ఆ తర్వాత మనస్సులో ఉదయించే కామక్రోధాలే నిగ్రహించి, అంటే యోగ సాధనలో ముందుకు సాగుతున్నప్పుడు ఆ యోగి యొక్క శిరోభాగంలోంచి గొప్ప ధూమం వంటిది బయలుదేరుతూ ఉంటుంది. ఆ ధూమం రకరకాల రంగులతో, ఇంద్రధనుస్సును మించిన రంగులతో పెరిగి పెరిగి చివరికి రెక్కలు గల పర్వతాలు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. భావన అట్లా చేస్తూ ఉంటాడు. ఎక్కడో ఎగిరిపోతున్నప్పుడు అట్లా తూలిపోతూ ఉంటాడు. ఒకప్పుడు ఆ ధూమాలు నల్లని మేఘాల్లాగా మారి పెద్ద పెద్ద జలధారలు వర్షించి ఆ జలమంతా యోగి శరీరంలోనే ఇంకిపోతుంది కూడా. మరొకప్పుడు ఆ యోగి శిరస్సులో నుంచి పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు వెలువడతాయి. ఆ జ్వాలల్లో నుంచి వేలకు వేల నిప్పులు రవ్వలు విరజమ్ముతుకుంటూ బయటకు వస్తూ ఉంటాయి. క్రమంగా ఆ నిప్పు రవ్వలు యోగి యొక్క శిరస్సు నుంచి మాత్రమే కాక శరీరం మొత్తం నుంచి వెలువడుతూ ఉంటాయి. కొంతసేపటికి ఇందాక చెప్పిన జలధారలు, ఇప్పుడు చెప్పిన అగ్నిజ్వాలలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఆ యోగం ఇంకా సాగక అగ్నిజ్వాల ధారలాగా సంయోగించి గొప్ప వాయువు వీస్తుంది. ఆ వాయువు యోగిలోని సూక్ష్మ ప్రాణాన్ని వృద్ధిపరుస్తుంది. ఆ వాయువే ఇంకా పెరిగి భయంకరమైనటువంటి ధ్వనిని పుట్టిస్తుంది. ఆ తర్వాత అగ్ని, జలము, వాయువు, భూమి అనే ఈ 4 భూతాలు కలిసి
వేలకు వేల రూపాలను సృష్టి చేస్తాయి. యోగి యొక్క యోగ వేగం ఇంకా పెరిగినప్పుడు ఈ చతుర్భూతాలే ఒకదానితో ఒకటి కలిసి రాబోయే సృష్టికి మూల కారణంగా నిలబడుతూ ఉంటాయి. యోగి తన మనస్సును తన భూమధ్యంలో కేంద్రీకరించినప్పుడు ఏ సూక్ష్మ తేజస్సును దర్శించగలుగుతాడో ఆ తేజస్సే విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుణ్ణి ధ్యానించడం ద్వారా బ్రహ్మత్వ స్థితిని అందుకున్నటువంటి పురుషోత్తముడైన యోగి తనకన్నా విరాట్ పురుషుడి కన్నా కూడా భిన్నమైన జీవులను సృష్టించగలుగుతాడు. అలాంటి యోగి సాక్షాత్తుగా విష్ణు స్వరూపుడైపోతాడు. అతడే వ్యక్తావ్యక్త స్వరూపుడు, అతడే సనాతనుడు, అతడే సర్వ విద్యలకు ఆధారభూతుడు. ప్రళయాన్ని కలిగించేది ముగించేది కూడా అతడే. అదే యోగి తన యోగ ప్రభావంతో తన స్థూల దేహాన్ని పరిత్యజించి పరమాత్మలో కలిసిపోయినప్పుడు ఇంతకుముందు అతడి ద్వారా వెలువడిన రకరకాల జీవుల పదార్థాలు మళ్ళీ అతనిలోనే కలిసిపోతాయి. అంటే కుండ పగిలి మట్టి అయిపోయినట్లుగా ఆ జీవులందరూ ఆ యోగిలోనే లయించిపోతారు. ఒకవేళ కుండ పగిలిపోయిన తర్వాత మళ్ళీ మట్టిలో చేరిపోతుంది, తన స్వభావాన్ని మళ్ళీ అక్కడే చేరిపోతుంది. ఆ విధమైనటువంటి స్థితి ఇది. ఇలా లయించిన జీవులలో కర్మక్షయాన్ని సాధించుకున్నవారు పంచభూత బంధాల నుంచి, ఇంద్రియ బంధాల నుంచి విముక్తులై బ్రహ్మత్వాన్ని పొందుతారు. అలా కాక కర్మబంధాలలో మిగిలి ఉన్నవారు, సకామ కర్మలను ఆచరించేవారు ధూమ మార్గాన్ని పొందుతారు. వాళ్ళు అంటే వారి సూక్ష్మ దేహం ఉంది కదా, పునర్జన్మలను పొందించే మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఇక ధూమ మార్గంలోకి వెళ్ళినటువంటి జీవులు ముందు పితృలోకానికి చేరుతారు. అక్కడి నుంచి ఆకాశంలోకి, ఆకాశంలో నుంచి మేఘరూపమైనటువంటి ధూమంలోకి, ఆ మేఘం నుంచి జలంలోకి, మళ్ళీ జలం నుంచి ఏదో ఒక సస్యంలోకి, అనగా ధాన్యపు గింజలోకి, ఏదో ఒక గింజలోకి వెళతారు. వాళ్ళ కర్మానుసారంగా ఏ గింజనో తెలీదు. పక్షులు తినే గింజ కావచ్చు, గాడిదలు తినే గింజ కావచ్చు, దేనికి వెళతారు వెళ్ళిపోతారు ఒక గింజలో. దానిలో నుంచి తండ్రి గర్భంలోకి, చూడండి ఎంత విచిత్రంగా ఉంది, అక్కడి నుంచి తల్లి గర్భంలోకి ప్రయాణించి పునర్జన్మను పొందుతారు. ఇంత ప్రాసెస్కి అవుతుంది. ఈ జీవుల్లోని చైతన్య భాగం పరబ్రహ్మే. అంటే అవ్యక్తంగా ఉన్న పరబ్రహ్మ జీవరూపంలో వ్యక్తమవుతుంది అని భావం. దీనిని బట్టి అందరూ జీవుల్లోనూ అంతర్యామిగా అవిచ్ఛిన్నంగా ఉన్నప్పుడు పరమాత్మే అంటే పరబ్రహ్మమే అని మనం గ్రహించాలి. ఎట్లా చేరించాడు అంత మొత్తం అక్కడి నుంచే పుట్టి అక్కడికే చేరి మళ్ళీ అక్కడే రూపాంతరాన్ని పొంది 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 మళ్ళీ అక్కడికి చేరుతుంది. ఇప్పుడు చెప్పుకున్న ప్రక్రియలో సకామ కర్మలు, నిష్కామ కర్మలు, వాటి కర్తలు, వారికి లభించేటువంటి ఫలాలు మొదలైన విషయాలున్నాయి. ఈ కర్మ, కర్త మొదలైన విషయాలనే విషయకోటి అంటారు. పరమలక్ష్యమైనటువంటి పరబ్రహ్మం ఈ విషయకోటిలో చేరదు. విషయకోటి చర్మచక్షువులకు కనిపిస్తుంది, పరబ్రహ్మ అలా కనిపించదు. తపస్సు చేసి పాపాలను వదల్చుకొని బ్రహ్మవాదులై జ్ఞానయోగ తత్పరులై భూమధ్య భాగంలో వెలిగే జ్యోతిష్ను అనుసంధానం చేసుకునే వారికి మాత్రమే పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. అలాంటి వారికి బంగారమే గొలుసుగా, కిరీటంగా కనిపించినట్లుగా ఆ పరబ్రహ్మే కర్మ, కర్త మొదలైన వివిధ విషయాల రూపంగా కనిపిస్తుందని ప్రత్యక్షంగా అనుభవం అవుతున్నది. ఇలాంటి అనుభవాన్ని అందుకోదలుచుకున్నటువంటి సాధకుడు నిస్సంగుడు, సుఖదుఖాల
ద్వంద్వరహితుడు, ఏ రకమైన ఆశలు లేనివాడు, నిత్యము యోగధర్మంలో జీవించేవాడు అయి ఉండాలి. అలాంటి వాడికే నాశనం లేని బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఈ పరబ్రహ్మమే సృష్టి స్థితి లయాలను మూడింటిని నిర్వహిస్తూ ఉంటుంది. ఆ పరబ్రహ్మే యోగ సాధకులకు యోగానుగుణమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఆ పరబ్రహ్మే ధర్మాన్ని రక్షించి లోకాలను నిలబెడుతూ ఉంటుంది. పరబ్రహ్మలో నుంచి జగత్ ఉత్పత్తిని పొందేటప్పుడు త్రిగుణాల ద్వారా ఆ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ప్రళయం వచ్చినప్పుడు ఈ జగత్తు సూక్ష్మ రూపాన్ని పొంది ఆ బ్రహ్మలోనే సంస్కార రూపంగా నిలిచి ఉంటుంది. కనుకనే సృష్టి ప్రళయ చక్రం అవిచ్ఛిన్నంగా తిరుగుతూనే ఉంటుంది. సాధకుడు ఈ విషయం గ్రహించి ఈ చక్రాన్ని దాటిపోయి శాశ్వత బ్రహ్మ పదవి అందుకోవాలి. అదే నిజమైన సిద్ధి. జనమేజయ, యోగ సిద్ధి అంటే ఏమిటని నువ్వు అడిగావు కదా, దానికి ఇదే సమగ్రమైనటువంటి సమాధానం. ఈ దశలో జనమేజయుడు ఇలా ప్రశ్నించాడు. వైశంపాయన మహర్షి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా పరబ్రహ్మ సిద్ధిని అందుకున్న మహాయోగీశ్వరుడే కదా. ఆయన యొక్క సృష్టి ప్రారంభంలో చేసిన ప్రప్రథమ కార్య పరంపరను, ప్రప్రథమ వంశ పరంపరను కూడా కొంచెం వివరంగా చెప్పండి. ఆది కాలంలో జరిగిన ఈ సృష్టి యుగద్వయ రూపంగా ఉందని నేను విన్నాను. యుగాలనే బ్రహ్మయుగమని, క్షత్రయుగమని పిలుస్తారట. వీటిలో బ్రహ్మయుగం అంటే జ్ఞానయోగ ప్రధానమైన సృష్టి, క్షత్రయుగం అంటే యజ్ఞయాగాది కర్మయోగ ప్రధానమైన సృష్టి. ఈ రెండు యుగాలలోని సృష్టి ప్రారంభ దశలను వివరించమని నా కోరిక అని అడిగాడు. చాలా పెద్ద ప్రశ్న ఇది. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, పరబ్రహ్మలో నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు, ఒక మూలం ఉన్నది పరబ్రహ్మం, పరమాత్ముడు, కనపడుతూ కనపడని అనుకున్నాం కదా. కొన్ని సందర్భాలు ఆయనే కొన్ని అవతారాలు ఎత్తుకుంటాం, అట్లా అవన్నీ కూడా జరిగాయి. కనపడనటువంటి వాడు దేవుడు ఎవరు? కనపడనటువంటి వాడే దేవుడు. అంటే కనపడటానికి అవకాశం లేనటువంటి వాడు కనపడేవాడు కూడా అని అర్థం. అందుకని దానికి పరబ్రహ్మ అంటున్నాం దాన్ని, ఒక మూలం. ఆ పరబ్రహ్మలో నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు. ఓపారి మనం అనుకున్నాం కదా బ్రహ్మదేవుడు ఎక్కడ పుట్టాడని. నారాయణ భగవానుడు బోధించిన రీతిలో యోగ సాధన చేసి పరబ్రహ్మ స్థితిని అందుకున్న తర్వాత బ్రహ్మాసనంలో అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు ఆ బ్రహ్మ. అలా కొంతకాలం ఉన్నాక పరబ్రహ్మ నుంచి పుట్టినటువంటి బ్రహ్మ కొంతకాలం అట్లే ధ్యానం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సృష్టి ప్రారంభం ఎట్లా అయింది అని మళ్ళీ ఇంకోపారి మనకు ఇంకొక రీతిలో ఇంకొక దారిలో చెప్తున్నాం. విద్యార్థికి అంటే జ్ఞానికి, సాధకుడికి అర్థం కావాలని ఇంకొక రీతిగా చెప్తున్నారు ఇక్కడ వైశంపాయన జనమేజయుడికి. అట్లా బ్రహ్మ తపస్సు అనుకుందాం. బ్రహ్మ ఆసనంలో అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు. అలా బ్రహ్మాసనంలో ఉండినటువంటి బ్రహ్మకు అలా కొంతకాలం ఉన్నాక ఆయనకు ఒక రజోగుణం ఆవాహించింది. అందువల్ల ఆయనలో ఒక విక్షేపం కలిగింది. అంటే కొత్త ఆలోచనలు, విక్షేపం అంటే కొత్త ఆలోచనలు పుట్టాయి. అందువల్ల ఆయన విస్తారమైనటువంటి సంఖ్యలో జీవులను సృష్టి చేయడం ప్రారంభించాడు. పరబ్రహ్మ యోగ సిద్ధిని అందుకున్నటువంటి మహానుభావులకు ఇలా నూతన పదార్థ సృష్టి చేసే శక్తి కలగటం యోగశాస్త్రం తెలిసిన వారికి సుప్రసిద్ధమే. ఉదాహరణకు సౌపరి మహర్షి, కర్దమ ప్రజాపతి మొదలైన వారు తమ యోగ బలం చేత విమానాలను, భవనాలను సృష్టించారు కదా. విమానాలంటే ఇప్పుడుండే విమానం కాదు, అది పరబ్రహ్మమయమైనటువంటి ఈ యోగాన్నే బ్రహ్మయజ్ఞము అని కూడా పిలుస్తారు. దీన్ని బ్రహ్మయజ్ఞము అంటారు. ఇలాంటి బ్రహ్మయజ్ఞం చేసే యోగికి
విస్తారమైన జ్ఞానమే గాక అనేక శక్తులు కూడా ఉదయిస్తాయి. ఇప్పుడు మీరంతా వింటూ ఉండేది బ్రహ్మయజ్ఞం. ఈ హరివంశమంతా అదే జ్ఞానయజ్ఞం. ఇది జ్ఞానయజ్ఞంతో బ్రహ్మయజ్ఞం వింటున్నారు మీరు. అలాంటి ఐశ్వర్యాన్ని పొందినటువంటి మహాయోగి తన యోగ శక్తులను సకల జీవుల హితం కోసమే ఉపయోగిస్తాడు. అలాంటి యోగి సామాన్యంగా నిర్గుణ నిరాకారమై ఆకాశ సదృశంగా ఉన్న పరమాత్మయందు మాత్రమే లగ్నమై ఉంటాడు. కానీ అతడు ఏదైనా కారణం చేత ప్రవృత్తి మార్గంలో పడేటట్లయితే అతనికి బ్రహ్మరూపమైన ఆ ఆకాశం నుంచే రకరకాలైన ఆకారాలు దర్శనమిస్తాయి. వాటిలో మొదటిది భౌతికాకాశం, రెండవది భౌతిక వాయువు. ఇది బలస్వరూపంగా ఉంటుంది అన్నారు. ఇక్కడ బలస్వరూపంగా ఉంటుంది. ఈ 2 రకాల మార్పులు కలిగినా కూడా ఆ జ్ఞానయోగి తన యొక్క బ్రహ్మస్థితిలో నుంచి చలించకుండానే మరిన్ని విస్తారమైన సృష్టులను చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ యోగి సృష్టి చేయటానికి సాధన సామాగ్రి ఏముంది అంటే అతని మనస్సు ఒక్కటే ఉంది. అంటే అటువంటి మహాత్ములు కూడా వాళ్ళందరూ బ్రహ్మలే అని చెప్పేస్తున్నారు ఇక్కడ. అటువంటి యోగ స్థితికి వెళ్ళేటప్పుడు వాళ్ళంతా సృష్టించే శక్తి వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళకి ఏదింది ఆధారం? సృష్టించే ఏదైనా ఒక పదార్థం చేయాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలా, దానికి ఒక కారణం ఉండాలి. దాన్ని అక్కడి నుంచి పదార్థం ఉంటేనే పేపర్ చేయగలం, లేకపోతే లేదు కదా. అక్షతలు ఉన్నాయి, అక్షతలు చేయాలంటే బియ్యం ఉండాలా, పసుపు ఉండాలా దానికి. ఇప్పుడు గంట ఉందనుకోండి, ఈ గంట మోగాలంటే దానికి ఆ శబ్దాన్ని అలవడించాలా, దానికి ఏదో ఒక పదార్థం. కానీ ఇక్కడ ఏదీ లేదు. ఆ పరబ్రహ్మకు మనస్సే పదార్థం, సంకల్పం. ఆయన సంకల్ప బలం చేతనే ఆ యోగీంద్రుడు విస్తారమైన ఆకాశంలో సంచరిస్తూ వివిధ సృష్టులను చేస్తున్నప్పుడు అతనిని దేవేంద్రుడు వంటి వారు కూడా గుర్తుపట్టలేరు. అంత శక్తి ఉంటుంది. కానీ ఓంకారానుసంధానం తత్పరులై కర్మబంధ విముక్తులైనటువంటి ఉత్తమ యోగులు మాత్రం అతనిని గుర్తించగలరు. అంటే ఆ బ్రహ్మను. ఓంకారానికి ఇంతటి శక్తి ఉంది. చూసారా, ఇప్పుడు ఓంకార సంగతి చెప్పుకోబెడుతున్నాం. విశుద్ధమైన మనస్సు గల పరబ్రహ్మ సాధకులు ఈ ఓంకారాన్ని గురించి మాత్రమే ఆలోచించాలి. ఈ వేరే మంత్రాలు అక్కర్లేదు. ఇక వేరే మంత్రాలు పనికిరావు. వేరే మంత్రాలంతా ఈ ప్రపంచానికి మాత్రం అంతే. ఏదైనా కోరికలు ఉంటే ఆ మంత్రం, ఈ మంత్రం అంతే. ఈ ఆరోగ్యానికి ఆ మంత్రము, ఈ యొక్క ప్రయాణానికి ఈ మంత్రము, ఈ కోరికకి ఈ మంత్రము అని ఉంటాయి. ఇది అక్కర్లేదు. పరబ్రహ్మతత్వాన్ని పొందాలా, మోక్షప్రాప్తికి వెళ్ళిపోవాలా అనే వాళ్లకు ఓంకారమే అత్యద్భుతమైనటువంటి మంత్రం. నారాయణ నారాయణ హరే కృష్ణ.